రైట్. ఇక నెంబర్ 4 అదేంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు సరిగ్గా యుద్ధం ప్రారంభమైన ఒక 20-25 డేస్ తర్వాత 20-25 రోజుల తర్వాత అసలు ఈ యుద్ధం ఇంకెన్నాళ్ళు చేస్తాము, ఏంటి బోర్ కొట్టిందో ఏమో, ఇరాన్ మీద ఒక న్యూక్లియర్ బాంబ్ వేసేస్తే సరిపోతుంది అని అనుకున్నట్టున్నారు. ఆ నేపథ్యంలోనే ఆయన ఒక అర్ధరాత్రి ఒక ముందు రోజు ఒక డే టైంలో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. అదేంటంటే ఈ హోల్ సివిలైజేషన్ విల్ డై టు నైట్ అని చెప్పారు. అంటే ఒక్క రాత్రిలో మొత్తం ఇరాన్ సివిలైజేషన్ మొత్తాన్ని కూడా లేపేస్తాము అని. అంటే అసలు మనం ఏ కాలంలో ఉన్నాం, ఎలా ఉన్నాం, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఎంత తీవ్రమైన స్టేట్మెంట్. అసలు నిజానికి ప్రతి దేశం కూడా దీన్ని ఖండించాలి. అంత తీవ్రమైన స్టేట్మెంట్ ఇచ్చినా ఇంకా ఆయన అంత సీన్ లేదులే అనుకున్నారు, ఏమో వదిలేశారు ఒక రకంగా. కానీ ఆ రోజు నైట్ కూడా అందరూ భయపడ్డారు. భారతదేశం కూడా ఎంబసీ ద్వారా ఇరాన్లో ఉన్న భారతీయులకి అనౌన్స్మెంట్ కూడా చేసింది, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి, ఎక్కడికి కూడా మూవ్ అవ్వద్దు, ఏమైనా జరగవచ్చు అని. భారతదేశమే కాదు ప్రతి దేశం కూడా అక్కడున్న ఇరాన్లో ఉన్న వాళ్ళ కోసం కొంచెం ఒక రకమైన భయాందోళనలోకి వెళ్ళాయి దేశాలు. రైట్. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం ఆ సమయంలో. అంటే ఏంటంటే ఆయన న్యూక్లియర్ బాంబ్ వేసేస్తే సరిపోతుంది అనేది ఆయన చెప్పారు అనేది ఒక వార్త బయటకు వచ్చింది. నిజానికి బయటకు వచ్చి అంటే ఆయన మీడియా ముందు మాట్లాడినప్పుడు కానీ, అనౌన్స్మెంట్స్లో కానీ, లేదంటే ఆయన ట్రూత్ సోషల్ ఏదైతే ఉందో, ఆయన సోషల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ట్రూత్, దాని నుంచి కానీ ఆయన ఎక్కడ ఈ విషయం చెప్పలేదు. చెప్తే అది చాలా పెద్ద సంచలనం అవుతుంది. కానీ లోపల వైట్ హౌస్లో డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది. నిజానికి బయటకు వచ్చి న్యూక్లియర్ బాంబ్స్ వేసుకోవడం సమంజసం కాదు, ఇది అక్కడ దాకా వెళ్ళడం లేదు, ఈ యుద్ధం ఇలానే సాగుతుంది అని చెబుతున్నప్పటికీ ఆయన వైట్ హౌస్లో ఈ చర్చను పెట్టారు అనేది సమాచారం. ఈ నేపథ్యంలో ఇక్కడ అమెరికన్ కాంగ్రెస్ దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది. అంతేకాదు ట్రంప్ కాస్త చీవాట్లు కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. న్యూక్లియర్ బాంబు వేయాలి అన్న ఉద్దేశం ఏదైతే అమెరికా అధ్యక్షుడు చేశారో దీన్ని పూర్తిగా ఖండించింది అమెరికన్ కాంగ్రెస్. దాంతోపాటుగా ఇక్కడ వీళ్ళు అమెరికాలో మిలిటరీ క్యూ జరిగిన ఆశ్చర్యపోని అవసరం లేదు అనే భావనలో కూడా వెళ్ళారట. ఎందుకంటే మిలిటరీ మొత్తం అంటే మిలిటరీ క్యూ అంటే మిలిటరీ క్యూ మీన్స్ మిలిటరీ తిరుగుబాటు, మిలిటరీ మొత్తం కూడా అమెరికా తిరుగుబాటు జరిగి రెజిమ్ చేంజ్ చేసే ఇలాంటి పరిస్థితి రావచ్చు. నిజానికి ఇదే మిలిటరీకు అనేక దేశాల్లో చేయాలి అని ఏదైతే కలలు గందో అమెరికా, అదే పరిస్థితి అమెరికాకు వచ్చింది. రెజిమ్ చేంజ్ చేయాలి అనుకుంటే రెజిమ్ చేంజ్ చేసేలాంటి పరిస్థితి అమెరికాకు వచ్చింది.